దేర్ ఆర్ మిస్టరీస్. ఇవన్నీ ఒక మిస్టరీస్ అన్నమాట. జాన్ 3, పైనుండి వచ్చేవాడు అందరికని పైన ఉన్నవాడు. సో దీనివల్ల చూడండి, భూసంబంధమైన వాడు భూసంబంధమైన గుడ్ల గురించి మాట్లాడను. పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సాక్ష్యం ఇచ్చును. హీ విల్ సీ వాట్ గాడ్ సేస్. సో అంటే ఇక్కడ దేవుడు ఇక్కడ జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఎటువంటి జీవము? సమృద్ధి గల జీవము. అంటే అందులో ఉండేదానికంటే నువ్వు ఇంకా కొంచెం హై స్థానంలో ఉంటావంట. యు సీ దాట్ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ మ్యారేజ్, అవునా కదా? గుడ్ ఎడ్యుకేషన్, గుడ్ జాబ్, సమ్ అథారిటీ, కొంచెం హై లెవెల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి ఈ భూమి మీద. యూ విల్ నాట్ స్ట్రగుల్ లైక్ అదర్స్. లెట్స్ రీడ్ లేవికాండం 3వ వచనం. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. చూసారా? నౌ హీస్ యాడింగ్ సమ్ మోర్. మొదట దేని గురించి చెప్తున్నాడు? పరిశుద్ధత. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు 400 సంవత్సరాలు ఐగుప్తులు ఎలా పనిచేశారు? బానిసలు ఎప్పుడు కూడా ఎవరిని చూసి నేర్చుకుంటారు? యజమానుల్ని చూసి నేర్చుకుంటారు. యజమాని దేవుళ్ళే వారి దేవుళ్ళు, అవునా కదా? ఏ రాజు పరిపాలిస్తే సో పిల్లలు కూడా అక్కడ ఉండే దేశం వాళ్ళు అయిపోవాలి, అవునా కదా? సో దిస్ ఈజ్ వాట్ దే వాంట్ టు డూ అండ్ ఫోర్స్. అయితే ఇక్కడ మొదట పరిశుద్ధత గురించి చెప్తున్నాడు. వీళ్ళందరికీ నేర్పిస్తున్నాడు. వీళ్ళకి అసలు ఏం తెలీదు. వీళ్ళని తీసుకెళ్ళి డైరెక్ట్గా పట్టుకెళ్ళిపోయాడు అనుకో కానాను. ఐగుప్తులు ఉండేది ఘోరం, అక్కడ ఘోరం కలిపి ఇంకా అపరఘోరం అవుతుంది అనమాట. సో దేవుడు ఏంటి, ఈ 40 సంవత్సరాలు వీళ్ళకి నేర్పించి వీళ్ళని తయారు చేసి అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని తీసేసి వీళ్ళని అక్కడ పెట్టి ఒక కొత్త దేశముగా పెట్టి, కొత్త ప్రజలుగా పెట్టి, తన ప్రజలుగా పెట్టి, వాళ్ళ నుంచి యేసు వచ్చి పరలోక రాజ్యాన్ని చేసి అలా ప్రపంచమంతా చేసి దిస్ ఈజ్ ద ప్లాన్. అక్కడ సంఘాన్ని పుట్టించి ఆ సంఘము ద్వారా లోకమంతా వెలుగవ్వాలని, అవునా కదా? దిస్ ఈజ్ ద గాస్పల్. ఫస్ట్ ఏమో పరిశుద్ధత గురించి చెప్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? మీలో ప్రతివాడు మీ తల్లికి తన తండ్రికి భయపడాలంట. సెకండ్ ఏం చెప్తున్నాడు అంటే మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడాలి. ఎప్పుడైతే నీ తల్లికి తండ్రికి భయపడ్డావో దెన్ నీకు కొన్ని దైవ లక్షణాలు వస్తాయి. ఆయన అన్నిటికంటే ఎలాగున్నాడు? పైగా ఉన్నాడు. యూ విల్ గో లిటిల్ బిట్ అప్, ఇంకో మెట్టు ఎక్కుతావు. యు సీ దట్ నా. తర్వాత నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించవలను. ఫాలో అంటే దేవుని విషయమై భయపడాలన్నమాట. యు సీనా, ఆ రోజు నువ్వు కొన్ని చేయకూడదు, కొన్ని చేయాలి. కానీ ఈ రోజుల్లో అది వేరు. ఈ రోజుల్లో మనము ఏం చేస్తాం? అనుదిన ఆహారం తీసుకుంటాం. ఎవ్రీ డే విల్ రీడ్ ద వర్డ్. అది తనకే చెప్పాడు, దీనికి చెప్పాడు. ఇప్పుడు మనం ఈరోజు విశ్రాంతి కాబట్టి ఈరోజు ఎక్కువసేపు మనం దేవునిలో గడుపుతాం మామూలుగా. ఆ రోజు మనం ఒక సమాజంగా కూడుకుంటాం. సో కూడుకోవడం కూడా మానకూడదు, రైట్? విశ్రాంతిలో ఆచరించవలను. నేను మీ దేవుడైన యెహోవాను. బికాజ్ యు ఆర్ మై ఫ్యామిలీ. వెన్ ఎవర్ యు ఆర్ బికమింగ్ గాడ్స్ ఫ్యామిలీ దేర్ విల్ బి ఎ చేంజ్ ఆఫ్ ఎవ్రీథింగ్. నీలో చాలా మార్పులు జరుగుతాయి. సామాన్య మానవుడు మార్పులు వేరు, నీ జీవితంలో ఉండే మార్పులు వేరు. యు సీ దాట్. సో ఎప్పుడైనా సరే దేవుని బిడ్డ అంటే నీవు కేవలం పేరు మార్చుకొని అవసరం లే. లోకంలో ఉండే వాటికంటే కొంచెం ఎక్కువ స్థాయిలో నువ్వు ఉండాలా. అన్ని రంగాల్లో. ఎన్ని రంగాల్లో? అన్ని రంగాల్లో. దట్స్ వాట్ పీపుల్ విల్ సీ యువర్ లైఫ్. సో దిస్ ఇక్కడ 3 విషయాలు మనకు చెప్తున్నాడు. ఇక్కడ మొదటిది ఏం చెప్పాడు? పరిశుద్ధత గురించి చెప్తున్నాడు. రెండవది నీ తల్లికి తండ్రికి భయపడాలి. మూడవది విశ్రాంతి దినము, రెస్ట్. అంటే ఏంటి? నేను చెప్పింది నువ్వు చేస్తే నీకేమొస్తుందంట? విశ్రాంతి. విశ్రాంతి అంటే ఏంటి? అందరినీ చంపేది నిన్ను చంపదు. ఇప్పుడు తుఫాను వచ్చేస్తుంది, పడవలో వెళ్తున్నారు, చనిపోతారు. కానీ యేసుప్రభు వారు ఏం తీసుకుంటున్నారు? ఎందుకు తీసుకుంటున్నాడు విశ్రాంతి? వాళ్ళని తుఫాను చంపేస్తుంది, ఈయనకి తుఫాను మీద ఏముంది? పైనుంచి వచ్చేవాడు భూ సంబంధి అయి భూమి మీద అన్నిటికంటే ఎలాగుంటాడు? హీఈస్ అబౌవ్. సో హోలీనెస్ హ్యాస్ సెపరేటెడ్ హిమ్ అండ్ మేడ్ హిమ్ అబౌవ్ ద స్టార్మ్ దట్ ఈస్ కిల్లింగ్ ద పీపుల్. అంటే పరిశుద్ధత అనేది యేసుప్రభు వారిని అందరినీ చంపే తుఫానులో కాకుండా తుఫాను మీద అధికారం ఇచ్చిందంట. ఎందుకు? ఆయన తుఫాను మీద ఉన్నవాడు. రొట్టెలు పంచిపెట్టు, మాకు ఇక్కడ ఆహారం లేదు.
కొంచెమే ఉందా పట్టుకురా, నేను లేమి పైన ఉన్నవాడిని, ఆ లేమిని సమృద్ధి చేస్తాను. హీఈస్ అబౌవ్ ల్యాక్. సో పరిశుద్ధత ఆయన దరిద్రము పైన పెట్టింది, పరిశుద్ధత ఆయన తుఫాను పైన పెట్టింది. ఆయన తల్లి తండ్రి గౌరవించాడా? గౌరవించాడు. సబ్బాత్ దినాన్ని ఆచరించాడా? ఎస్. యు సీ నౌ. సో హౌ గాడ్ ఈజ్ లిఫ్టింగ్ అప్. నీకు ఎప్పుడు విశ్రాంతి ఉంటుంది? అందరినీ ఇబ్బంది పెట్టే దాని మీద నీకు అధికారం ఉంటే నీకేముంటుంది దాని విషయంలో? విశ్రాంతి. సో బిఫోర్ యూ డిస్రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ ఆర్ బిఫోర్ యూ సిన్, ఎందుకులే సండే మనం ఏమైనా చేసుకోవచ్చు. నో, గ్యాదర్, గో టు ద గ్యాదరింగ్, లిసన్ టు ద వర్డ్ ఆన్ దట్ డే, కీప్ ఇట్ హోలీ. ఈ కాలంలో సబ్బాత్ డే అంటే ఏంటి? మనం కూడుకొని ఒక వాక్యము వింటాం. లేదు మేము చాలా దూరంగా ఉన్నామా, ఈ వీక్లీ వన్స్ అంటారు ఆన్లైన్లో చూడు, వీక్లీ అట్లీస్ట్ మంత్లీ వన్స్ యూ క్యాన్ గ్యాదర్. వీక్లీ వన్స్ ఇట్ ఈస్ గుడ్ టు గ్యాదర్. ఎందుకంటే గ్యాదరింగ్లో ఉండే అనాయింటింగ్ వేరు. ఇద్దరు ముగ్గురు నా నామాన్ని ఎక్కడ కూడుకుంటే అక్కడ నేను వారి మధ్య ఉంటాను. సో వెన్ దెర్ ఈస్ మోర్ గ్యాదరింగ్ దెర్ ఈస్ మోర్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్. రైట్, లెట్ us see లేవికాండం 4వ వచనం. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు, నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలెను. ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ వర్స్ 5లో. అగైన్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్. మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలెను. యు సీ దట్ యూ షుడ్ గివ్ వాట్ ఈస్ యాక్సెప్టబుల్ టు గాడ్. ఆయనకి ఏది ఇష్టమో తెలుసుకుని ఇవ్వాలా. సో యూ నీడ్ టు నో వాట్ హీ లైక్స్. యు సీ దట్ నా దెర్ ఆర్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. విశ్వాసం అంటే ఏంటి? దేవుని చిత్తాన్ని తెలుసుకోవడమే విశ్వాసం. ఫెయిత్ అంటే ఏంటి? దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడం. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఓకే, ఇప్పటికి మనకి 4 వచ్చాయి. ఈ 4 నిన్ను పై స్థానంలో పెడతాయి, కింద స్థానంలో పెడతాయా? ఇట్ విల్ పుట్ యు అబౌవ్. సో గాడ్ హ్యాస్ అ స్టాండర్డ్. లెట్ us pray. గాడ్, అయ్యా ఇదిగో ప్రభువా, ఈ వాక్యములో ఐయామ్ నీలాగా ఉండడానికి, నీ గుణముల్లో పాలువాడై ఉండడానికి ఈ రోజు నుంచి నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాను. నా కోపానికి నేను త్రోవ చూపించాను, నా కంటికి, నా మనసుకి, నా బుద్ధికి వచ్చినట్లు నేను చేశాను. అయ్యా ఇదిగో ఈ రోజు నుంచి నీకు ఇష్టమైనట్టు నీ చిత్తానుసారంగా జీవించడానికి నేను ఇష్టపడతాను నాయన. ఇదిగో ప్రభువా, నీకేమేమైతే ఇష్టమో వాటి ప్రకారము జీవిస్తాను. లోకం ఎంత గొప్పగా ఉన్నా, ఎలాంటిదైనా సరే ఆ లోక ప్రకారము నేను చేయను నాయన. లార్డ్, ఐ వాంట్ టు బీ లైక్ దాట్. గివ్ మీ దట్ నేచర్. Give me that good nature, oh Lord, to make others comfortable, to make others feel good, to talk positive about them. Give me that kind of nature, respectable, loving and caring and filled with joy. వాళ్ళు ఆనందపడేటట్లు, వారు సంతోషంగా ఉండేటట్లు, వారు కంఫర్టబుల్గా ఉండేటట్లు. ఎందుకంటే నీకు ఒక పేరు ఉందయ్యా, రెండవ ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు. నీవు మొదటి ఆదరణకర్త, ఆదరించువాడువు, తల్లి వల్లే ఆదరించువాడువు. ఏం జరుగుతున్నా అదే రీతిగా అయ్యా ఆదరించువానిలాగా చెయ్యి. నా మాటలు ఆదరించాలా, నా బుద్ధి ఆదరించాలా, నా ప్రవర్తన ఆదరించాలా, ఆదరించేటట్టు నా జీవితాన్ని మార్చమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.